కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాళతో ముగియనుంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రోగ్రాంలో 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. 7 రోజుల్లో కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల, మున్సిపల్ ఆఫీసుల్లో అప్లై చేసుకోవచ్చన్నారు అధికారులు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1,94,115 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 6 గ్యారెంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం దాకా 12,171 జీపీలు, 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించనుంది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రేపటి నుంచి దరఖాస్తుల డేటా ఎంట్రీ చేయనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చివరి రోజు ప్రజాపాలన కార్యక్రమం అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాళతో ముగియనుంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రోగ్రాంలో 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. 7 రోజుల్లో కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల, మున్సిపల్ ఆఫీసులో అప్లై చేసుకోవచ్చన్నారు అధికారులు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన సభలు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చివరి రోజు ప్రజాపాలన కార్యక్రమం అప్డేట్స్ ఏంటి? ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంకి సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ చివరి రోజు. గత నెల 28వ తారీఖున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. 31వ తేదీన 2 రోజులు హాలిడే మినహా మిగతా అన్ని రోజుల్లో కూడా ఈ అప్లికేషన్ల స్వీకరణ అనేది జరుగుతూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 150 డివిజన్లకు గాను 600 కేంద్రాలను ఏర్పాటు చేసినారు. ఆ 600 కేంద్రాలకు గాను మళ్ళీ ఒక్కొక్క కేంద్రంలో 4 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆ ఆఫీసర్లను కూడా పెట్టడం జరిగింది. మొత్తం ఒక్కసారి గమనిస్తే ఈ గడిచినటువంటి 8 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని ఒకసారి గమనిస్తే 21 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా అభయహస్తం పైననే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశం జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 21,52,178 అప్లికేషన్లు వచ్చాయి. అందులో అభయహస్తంకి సంబంధించిన అప్లికేషన్లు గమనిస్తే 16,99,078 అంటే దాదాపుగా 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామనేటువంటి అంశాన్ని జనంకి హామీ ఇచ్చింది. సో దానికి అనుగుణంగా ఏ పథకాలు ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి పెన్షన్ వస్తలేదు, రేషన్ కార్డులు ఎవరికి లేవు అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి ఫోకస్ చేసింది. ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం, పెన్షన్లు రాని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇవ్వడం లాంటి అంశాలు, దాంతోపాటు రైతు భరోసా కింద 15,000, ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, బీపీఎల్ బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వారికి 200 యూనిట్ల పవర్ ఫ్రీగా ఇవ్వడం లాంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. అయితే ఏ పథకం అమలు కావాలన్నా జనం దగ్గర తెల్ల రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా అధికారులు చెప్తా ఉన్నారు. సో గడిచినటువంటి 9.5-10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రేషన్ కార్డు జనంకి ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. గతంలో చాలా గడిచినటువంటి 10 సంవత్సరాల కింద అంటే 15 సంవత్సరాల క్రితం ఎవరైతే అప్లై చేసుకున్నారో లేదంటే ఎవరికైతే వచ్చాయో వాళ్ళ దగ్గర మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కో కౌంటర్ దగ్గర మొత్తం 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 3 కేంద్రంలో మాత్రం అభయహస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు స్వీకరణ జరుగుతుండగా 4వ కేంద్రంలో మాత్రం ప్రత్యేకంగా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ కావచ్చు లేదా ఇతర సమస్యలు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏం కావాలనుకున్నా, ప్రభుత్వం దగ్గర నుంచి ఏం కోరాలనుకున్నా ఆ 4వ కౌంటర్లో
వాళ్ళు అప్లికేషన్ ఇవ్వచ్చు. సో ఆ 4 కౌంటర్ల ద్వారా ప్రస్తుతం అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు, ఇవాళ పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తాయన్నటువంటి భావన అధికారుల్లో ఉంది. ఇప్పటికే మొదటగా 600 కేంద్రాలను ఏర్పాటు చేయగా జనం తాకిడి చూసి మరో 40 కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం 640 కేంద్రాలు గ్రౌండ్ లెవెల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అవి మరీ పెరిగే అవకాశం ఉంది. ఇవాళ చివరి రోజు జనం చాలామంది ఎవరైతే అప్లికేషన్ ఇన్ని రోజుల నుంచి ఇవ్వలేదో వాళ్ళు ఇవాళ ఇవ్వడానికి వస్తారు. కాబట్టి కౌంటర్లు ఒకవేళ సరిపోకపోతే మాత్రం ఆ కౌంటర్లు మరింత పెంచుతామనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. అన్ని ఏరియాలో కూడా స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. వాళ్ళపైన ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు మొత్తం పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకునేందుకు. అయితే గడిచినటువంటి ఈ 7-8 రోజుల్లో వచ్చినటువంటి అప్లికేషన్లో ఎక్కువ శాతం అయితే రేషన్ కార్డు మాకు కావాలి, రేషన్ కార్డు లేదు, గడిచినటువంటి ప్రభుత్వం మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తాము అనేటువంటి హామీ ఇచ్చింది, మాకు నమ్మకం కూడా కలిగింది, సో రేషన్ కార్డు కావాలనేటువంటి అంశం పైన చాలామంది వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇవాళ ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇక రేపటి నుంచి ఆన్లైన్ ఇవి ఎన్ని అప్లికేషన్లు అయితే వచ్చాయో వాటన్నింటినీ కూడా ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆ డేటా మొత్తాన్ని కూడా ఈ నెల 17వ తారీఖు వరకు ఆన్లైన్లో పెడతారు. దాని తర్వాత వెరిఫికేషన్ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏ విధంగా ఆ ప్రాసెస్ ముందుకెళ్తుంది అనేటువంటి గైడ్లైన్స్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మాత్రం ఈ కార్యక్రమానికి బాగా స్పందన వస్తుంది. మనం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాము. ఇన్ని అప్లికేషన్లు ఎందుకు వస్తున్నాయనేటువంటి అంశం మనం అడిగే ప్రయత్నం చేయగా, గత ప్రభుత్వంలో జనం సమస్యలు వినేవాళ్ళు లేకుండే, ఇప్పుడు జనం సమస్యలు వినే ప్రభుత్వం వచ్చింది. జనం సమస్యలు వినేందుకు అధికారులే నేరుగా జనం దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటువంటి ఒక ఆశ చిగురించింది. వాళ్ళందరూ అందుకే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అభయ హస్తంలో ఉన్నటువంటి పథకాలు అమలు చేసి తీరుతామనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇట్లా అప్లికేషన్లు సాయంత్రం 6 గంటల వరకు స్వీకరణ జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా గడిచినటువంటి 8 రోజుల్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఇవాళ ఒక్కరోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని సాయంత్రం 8 లేదా 9 గంటల వరకు మనకి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ డేట్ని పొడిగించేటువంటి ఆలోచన కూడా లేదు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్పగానే చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ పథకాలు, ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు అవుతాయని చెప్పుకోవచ్చు. ఇవాళ మాత్రం చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో అభయ హస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది.